అమ్మ చూసినావా దీని దొంగ కథలు. మన ముందేమో దొంగ మాటలని చెప్తాంది. బావంటే ఇష్టం, బావని పెళ్లి చేసుకుంటా అన్నది. ఇప్పుడు వాళ్ళు రాగానే కార్తీక్ పెళ్లి చేసుకుంటా అంటాంది. అన్నా నేనేం దొంగ మాటలు చెప్పలేదన్నా. కార్తీక్ అంటే నాకు ఇష్టం, అది మీకు కూడా తెలుసు. అదే ముచ్చట వాళ్ళకి చెప్పిన నేను. ఎన్నిసార్లు అడిగినా నేను చెల్లె నేను బావంటే ఇష్టమైన, బావని పెళ్లి చేసుకుంటావంటే ఇష్టమైన అన్నావు. ఇప్పుడు వాళ్ళు రాగానే మాట మార్చినావా ఇప్పుడు నువ్వు? మరి ఏం చేయాలన్నా, నాకేం అర్థమైతలేదు. కార్తీక్ లేకపోతే నేను బతకలేను, అది మీకు కూడా తెలుసు. బిడ్డ ఎందుకు ఇట్లా మాట్లాడుతానవే? అన్నను పక్కకు పెట్టు. నేను ఎన్నిసార్లు అడిగినా నిన్ను బావంటే ఇష్టం, నేను కార్తీక్ను మర్చిపోయినా అన్నావు కదా బిడ్డ నువ్వు. మరి ఏం చేయాలమ్మా? ఇన్ని రోజులు మీరు అట్లా టార్చర్ చేసింది. మరి వాళ్ళు ఇప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడింది కాబట్టి నేను ఓపెన్ అయినా. ఏనా చెల్లె నువ్వు టార్చర్ పడుతున్నావా? నువ్వు టార్చర్ పడతలేవే, నీ వల్ల మేము టార్చర్ అనుభవిస్తానమే. ఆ కార్తీక్ అన్న ముందు వాళ్ళ అయ్యే ముందు మా ఇజ్జత్ తీసినావు కదా నేను చెల్లె. అన్న నా తప్పు అయిపోయిందన్న, సారీ అన్న. కార్తీక్ వాళ్ళ ఇంట్లో అందరు ఒప్పుకున్నారు కదన్నా, మీరు కూడా ఒప్పుకోండి అన్న ప్లీజ్ అన్న. నీ ఏషాలని నాగర ఏకే చెల్లె. అయినా నీ బావాళ్ళకి ఏం చెప్పాలి? రేపు వాళ్ళ ఇంటికి వచ్చి పిల్లగా అనిపించుకుంటారు, ఏమని మాట్లాడాలి? సరే అన్న, నేను బావ వాళ్ళతోటి అత్త వాళ్ళతోటి మాట్లాడుకుంటా. నా తప్పు అయిపోయిందని చెప్పి నేనే చెప్తా. ప్లీజ్ అన్న నువ్వైతే ఒప్పుకో అన్న. బిడ్డ ఇదివరకే సగం పరువు పోయింది. నువ్వు గొప్ప పని చేసిందని అత్తమామతో మాట్లాడతాను అనుకుంటున్నావు అని ఆయనతో పరువు పోతుంది. ఇక అమ్మ ఇప్పుడు నాకు అవి ఏం ఆలోచనలు వస్తలేవమ్మా. కార్తీక్ వాళ్ళు ఒప్పుకున్నారు కదమ్మా, మీరు కూడా ఒప్పుకోండి అమ్మా ప్లీజ్ అమ్మా. నీకే ఆలోచన లేదే చెల్లె, ఒక కార్తీక్ ఆలోచన తప్ప. మమ్మల్ని ఎడ్డలని చేసి ఆడిపిస్తాను కదా నువ్వు. అన్న నేను చేసిన దానికి అన్నిటికీ సారీ అన్న. కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది అన్న. కార్తీక్ కూడా చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడన్న. ప్లీజ్ అన్న ఒప్పుకో అన్న. అమ్మ చెప్తానా, దాన్ని నోటుకుంటా ఇంకోసారి కార్తీక్ పేరేస్తే నేను ఏం చెప్తాను నాకే తెలియదమ్మా. చక్కగా నోటు మూసుకొని నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాన్ని ఎప్పుడు కొట్టలే. ఇవాళ తన్నులు పడతా చెప్తానా. అన్న నువ్వు ఎంతైనా కొట్టన్నా, నేను పడతానన్నా. కాకపోతే నన్ను కార్తీక్ని విడగొట్టకన్నా ప్లీజ్ అన్న. మమ్మల్ని ఇద్దరిని కలుపు. బిడ్డ అది ఇంత చెప్పినా ఇంటలేదంటే ఏ ఇంట్లో గడ్డి మంది ఉన్న తేప తాయి సద్దం, అది ఆ తర్వాత ఏమన్నా చేసుకోని. అమ్మ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారే? ఇన్ని రోజులు ఏమైనా బాధ పెట్టినా అమ్మ? ప్లీజ్ అమ్మ నన్ను కార్తీక్ని కలపండి అమ్మ ప్లీజ్ అమ్మ. నేను చెప్తే అయినందా అనివి నువ్వు నన్నెందుకు పట్టుకుంటాను వెళ్ళే? అన్న నా వల్ల మీరు చావడం ఎందుకన్నా? గడ్డి మందు కాస్త నాకే ఇవ్వండి, నేనే చచ్చిపోతాను. నేను కార్తీక్ తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనన్నా. ఎంత చెప్పినా కానీ చెల్లె కార్తీక్ 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 అని వాన్ పేరే తిట్టాను వాళ్ళ చెల్లె నువ్వు. అన్న నువ్వు నన్ను చంపినా పర్లేదన్నా, నేను కార్తీక్ని తీసుకుంటా. నాకు బావంటే ఇష్టం లేదన్నా. ప్లీజ్ నన్ను కార్తీక్ని విడగొట్టకన్నా. ఇంత చెప్పినా కార్తీక్ కార్తీక్ అని వాన్ పేరు తిట్టాను వాళ్ళ చెల్లె. మాకంటే వాడెక్కువ నన్ను చెల్లె నీకు.